హాయ్ అండి, ఇవి అపోలో ఫిష్ అంటారండి. ఇది దీంతో బోన్లెస్ చేయొచ్చు. అపోలో ఫిష్, చిల్లీ ఫిష్ అన్నీ వేసుకోవచ్చు అండి. ఈ చేప మన ఇక్కడ గండిపేట నుంచి పట్టుకొచ్చాము. ఈ చేపని చాలా ఫ్రెష్గా ఉంది ఈ చేప. అది దీన్ని అపోలో ఫిష్ ఎట్లా వేయాలి, బోన్లెస్ ఎట్లా వేయాలి అని అంటారు. అందుకోసం మీకు బోన్లెస్ చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎలా వేయాలో బోన్లెస్ చూపిస్తాం. చేసి మీకు బోన్లెస్ కూడా చేసి చూపిస్తాం. చూడండి దీన్ని అపోలో ఫిష్ ఉంటుంది. మధ్యలో ఇంకొక ముళ్ళు ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఉంటుంది. ఇది తీసుకోవాలి. ఇక్కడ ఇది మధ్యలో ముళ్ళు ఇది చేస్తే ఇంకా ఏముండదు. ఇంకా ముళ్ళు అనేది ఉండదు. దీంట్లో మొత్తం బోన్లెస్. ఇంట్లో చూసారు కదా, మొత్తం బోన్లెస్. ఇది ఐస్లో వదిలేదంటే కొంచెం చేప జారిపోతుంది. అదే మన ఐస్లో వేసిన చేప అది జారిపోదు. అది జలుగా అనేది ఉండదు కాబట్టి జారిపోదు. ఇది ఐస్లో వదిలేదు కదండి, అందుకోసం జారిపోతుంది. చూసారా, ఇక్కడ నుంచి ముళ్ళు ఉంటుంది. ఇది మొత్తం బోన్లెస్ అపోలో ఫిష్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. ఇంకోటి బోన్లెస్ ఫిష్ ఫ్రై కూడా ఎట్లా వేయాలో చూపిస్తాను మీకు. మంచిగా పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా బాగా తింటారు మంచిగా. ఎందుకంటే ముళ్ళు ఉంటే పిల్లలు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతారు. ముళ్ళు లేదనుకోండి చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ చేప అపోలో ఫిష్ చేప అనేది మీకు చేసి చూపిస్తాం మసాలా పెట్టి. చూసారు కదా, మనం ఇప్పుడు బోన్లెస్ రెడీ చేసుకున్నాం మంచిగా. చూసారు కదా ఎట్లా ఉంది బోన్లెస్. మంచిగా జంబూ బోన్లెస్ ఉంటుంది. దీన్ని పెద్ద బోన్లెస్. ఇది మంచిగా సాల్ట్ వేసి కడుకుంటే ఇది తెల్లగా అయిపోతుంది మంచిగా మనకు. చేసుకోవాలి. ఒకసారి ఇట్లా మళ్ళీ కూడా ఇది రాసుకుంటే నీట్గా తెల్లగా అయిపోతుంది. సాల్ట్ అయినా ఇట్లా మిరపపోతుంది. చేప నీట్గా అయిపోయింది. చేప కూడా మనకు నీట్గా శుభ్రంగా కనపడుతుంది. సాల్ట్ వేసుకోవాలి. చూశారు కదా, మనం ఇప్పుడైతే మనం అపోలో ఫిష్ తీసుకొచ్చి మొత్తం బోన్లెస్ చేసినాం. దాని అపోలో ఫిష్ అంటారు. దానికి ఒకటే ముళ్ళు ఉంటుంది దానికి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు ప్రతి ఏరియాలో కూడా దొరుకుతుంది. అది కాదే బోన్లెస్ చేయడం రావాలి దానికి. అయితే మనం వచ్చేసి ఒక 7 కిలోల పాంప్లెట్ దాన్ని అపోలో ఫిష్ అంటారు. అపోలో ఫిష్ని బోన్లెస్ చేసినాం. బోన్లెస్ చేస్తే మనకు వచ్చేసి ఇప్పుడు 2 kg 2.5 kg వచ్చేసింది మనకు బోన్లెస్. చూశారు కదా ఏ సైజులో చూశారు, అదిగో 2.5 kg వచ్చేసింది. ఈ సైజు మోతాదులో కట్ చేసుకోవాలి మనం. ఇంతకన్నా ఎక్కువ దొడ్డు కట్ చేసుకోవద్దు, ఇంతకన్నా ఎక్కువ సన్న కట్ చేసుకోవద్దు. ఈ సైజు కట్ చేసుకుంటే ఏంటంటే
మసాలా కూడా చాలా చక్కగా పడుతుంది, ఉప్పు కారం కూడా బాగుంటుంది, మనం పెట్టిన మసాలా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు 2 కేజీలన్నరకు ఇగో చూసారు కదా, ఒక 50 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. దీంట్లో నువ్వులు ఇగో చూసారు కదా, ఈ నువ్వులు వేసుకోవాలి. 50 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. 50 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. వేసుకున్నాక ఇగో చూసారు కదా, సాల్ట్, ఇది సాల్ట్ వచ్చేసి మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసి కడిగిన ఫిష్ను కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ ఇది పసుపు వేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి. దీంట్లో 3 భాగాలు జీలకర్ర ఉంది, 1 భాగం మెంతులు ఉంది. దానికోసానికి ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదైనాక 1 టేబుల్ మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసినాక ఒక కస్తూరి మెంతి అంటారు, దీన్ని కస్తూరి మెంతి అంటారు, మార్వాడి మెంతి అంటారు. ఇది వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది కనుక, ఎక్కువ అవసరం లేదు. వచ్చేసి కరివేపాకు ఉంది కదా, కరివేపాకు ఒక 10 రెమ్మలుగా ఇట్లా వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాక కొంచెం నిమ్మకాయ వండుకోవాలి, 2 నిమ్మకాయలు. దీంట్లో గింజలు పడకుండా నిమ్మకాయలు వెండి వేసుకోవాలి. అది అయిపోయింది కదా. మనకి ఇది వచ్చేసి ఒక 150 గ్రామ్స్ చిల్లీ పేస్ట్. ఇది ఈ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. చిల్లీ పేస్ట్ ఏంటంటే మంచిగా మ్యాగ్నేషన్ మంచిగా అయితే దీనికి వేస్తే, పౌడర్ వేస్తే అంత పొడి పొడిగా ఉంటుంది. ఇది ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచిగా మ్యాగ్నేషన్ అవుతుంది. ఇది అయిపోయింది కదా, దీన్ని కలిపేసుకోవాలి మంచిగా. ఏమన్నా స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మన ఇష్టం, స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. పిల్లలకైతే సరిపోతుంది అనుకో. ఇది ఇదంతా ఉప్పు కారం కలిపేసుకున్నాక ఒక 100 గ్రాములు వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చూశారు కదా, ఈ కప్పుతోని మనకు 2 కప్పులు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఓన్లీ కార్న్ఫ్లోర్, మైదా ఏం అవసరం లేదు. చూసారు కదా, 2 కప్పులు వేసేసుకోవాలి. 2 కప్పులు అంటే సుమారుగా మనకి ఇది వచ్చేసి 200 గ్రామ్స్, కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. 1/2 కిలో అనుకోండి, 1/2 కిలో కొంచెం తక్కువ పట్టుకోండి. వేసుకున్నాక ఇంకా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఏమైనా కాన్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కాన్ అంటే ఉంటారు కదా, బేబీ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు అంటే జీడిపప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే జీడిపప్పు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, ఇంకా రకరకాలు వేసుకుంటారు. ఇంకా ఇంకో వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం నువ్వులు వేసినాము. దీంట్లో ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది, ఉప్పు కారం బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. కలిపేసుకొని ట్రైలో పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇట్లా ట్రైలో పెట్టుకొని లేదా బౌల్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ కావాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయినాక మనం ఇష్టంగా చేసుకోవచ్చు. అప్పుడు చూద్దాం, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. చూశారు కదా, మనం ఇప్పుడు ఇంతసేపు అయితే మనం మొత్తం పాంప్లెట్ బోన్లెస్ చేసుకున్నాం. అపోలో ఫిష్ని బోన్లెస్ చేసుకుని ముక్కలు కట్ చేసి మంచిగా మసాలా పెట్టించి మ్యాగ్నేట్ చేసి పెట్టేసాం కదా.
ఇప్పుడైతే మనకు హాఫ్ అన్ అవర్ అని కూడా కానీ 2-3 అవర్స్ అయిపోయింది. మనకు బండి మీద పెట్టాం, మన ఫుడ్ వెయిట్ మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు టైం పట్టింది. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాం ఎలా చేసుకోవాలో, ఆయిల్ ఎంత హీట్ ఉండాలి, ఎట్లా చేసుకోవాలి, దానికి హీట్ ఎంత హీట్ ఎంత ఉంటాయి అప్పుల ఫిష్ అని చూపిస్తాం. చూడండి, ఇగో మనం చేసిన మ్యాగ్నేట్ చేసిన చూసారు కదా, ఇగో మ్యాగ్నేట్ చేసిన ఇది ఒక్కొక్క ముక్క వేసేస్తాం కదా, ఇలా వేసుకోవాలి. మీడియం ఆయిల్ హీట్ ఉండాలి, ఎక్కువ హీట్ ఉండదు. ఎక్కువ ఆయిల్ హీట్ ఉంటే కూడా ముక్క నల్లగా అయిపోతుంది. ఇంకోటి మన బండి గారికి ఏం కావాలంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి. చికెన్ పకోడా కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ, సీ ఫిష్, వంజిరం, పాంప్లెట్, ఇంకోటి లాలీపాప్స్, లెగ్ పీస్ అన్నీ ఉంటాయి. ఏ ఐటమ్స్ కావాలి, నెత్తళ్ళు ఉంటాయి. ఇంకోటి మంచిగా నెత్తళ్ళు ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి. ఇదైతే మనం పొద్దుగాల చూసాం కదా, ఫిష్ పకోడీ కరివేపాకుతో నువ్వులు వేసి చేసినాం ఫిష్ పకోడీ. ఇంకో వంజిరం కూడా ఉంటుంది మన దగ్గర. చూసాం కదా, వంజిరం కూడా ఉంటుంది. మన కాల్ ఐటమ్స్ ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి. ఈరోజు క్రాప్స్ కూడా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఏ ఐటమ్ అనేది మంచి మ్యాగ్నేట్ చేసి ఉంటాయి, ప్యూర్ మసాలా ఉంటుంది. ఒక్కసారి అయితే మనం మర్చిపోయేది, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, మనం వేసిన మసాలా కానీ, చిల్లీస్ కానీ సూపర్ కాలేవి. ఫిష్ చూసారు కదా ఎట్లా ఉన్నాయి, చూసే తినాలనిపిస్తుంది. మంచిగా నువ్వులు ఉన్నాయి దీనికి. ఈ నువ్వులతో మంచిగా ఇట్లా మిర్చి పెట్టేసి ఆనియన్ పెట్టుకొని తినాలి. అది టేస్ట్ అలా ఉంటుంది. వాసన కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. చాలా సూపర్గా ఉంది. ఇలా వేసుకోండి, పిల్లలకు కానీ స్నాక్స్ ముళ్ళు లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. చేసుకొని తినండి. ఇదే నా ఐటమ్ చేస్తూనే ఉంటా, చూడండి. ఇంకా వెరైటీ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను చేసి చూపిస్తాను. లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్.